హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. గంజాయి చందు, జస్ట్ ఆస్కింగ్ ఫెలో ప్రకాష్ రాజ్, వీళ్ళిద్దరూ కూడా పాప రావణ్ణి తమ్ముడిగా భావించేటువంటి రావణ్ణి జైలులో గాలికి వదిలేసి వీళ్ళు మాత్రం అసలు కంప్లీట్గా ఎంతలా వదిలేశారంటే వరుస పెట్టి ఆ రావణ్ గాడి కోసం ఆ పనికి మాలిన వెధవ కోసం ఎన్ని వీడియోలు చేశారో మామూలుగా లేదు. అలాంటి అప్పుడు మొత్తం అన్నైతే జైల్లో అలా వదిలేసి గాలికి వదిలేసి మొత్తం ఇంకొక టాపిక్ పట్టుకున్నారు. ఇక్కడ వీడితో ఉంటే మన బండారం కూడా బయటపడిపోద్ది అనుకున్నారో ఏమో తెలియదు. ఆడి ఫోన్లో మరి వీళ్ళ వీడియోలు కూడా ఏమైనా ఉన్నాయేమో తెలియదు. కానీ మొత్తానికి ఆడి గురించి పట్టుకుంటే మనం దొరికిపోతాం అనుకుని కంప్లీట్గా వాడిని జైల్లో ఉంచేసినటువంటి పరిస్థితికి వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాపిక్కి వెళ్ళిపోయారు. నిజంగానే నేను వెతికాను, ఎక్కడ అయితే నాకైతే దొరకలా. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, రావణ్ గాడి కోసం ఏ రకంగా ఆరాట పడిపోయినటువంటి గంజాయి చందు గారు ఒక్క వీడియో కూడా లేకుండా గత 10 రోజుల నుంచి మొత్తం అంతా కూడా టాపిక్ అంతా కూడా మోదీ గారి మీదకి, కాక్రోచ్ పార్టీని లేపటం, జంజీ గురించి తెగ మాట్లాడేయటం, ఇవి తప్ప నిన్న మొన్న డ్రామాలమ్మ అనుకుంటా ఆవిడ మీదకి వెళ్ళింది. మనం చేసేదే పెద్ద దగులుబాజీ పనులు, మనం చేసేదే మొత్తం ఈ ఛానల్లో మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే మొత్తం అన్నీ కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి ఉండదు. అన్నీ కూడా పనికిమాలిన వీడియోలే. ఈ దేశాన్ని మీద ఎన్ని రకాలుగా విషం చిమ్మాలో అన్ని రకాలుగా విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేసింది. సరే, ఈవిడే ఇలా ఉంది కదా, మరి ఇంకా నా సొంత తమ్ముడు అని చెప్పి తెల్లారు లెగిస్తే అటు బెంగళూరు నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని వాడి ఛానల్లోకి వెళ్ళి రావణ్ గడికి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసాడు ఆ పెద్ద మనిషి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్. ఈయన ఏమన్నా పెట్టేశాడేమో ఒక వారం 10 రోజుల నుంచి చూద్దామంటే, ఇగో ఢిల్లీకి సంబంధించినటువంటి జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి ఆయన చేసినటువంటి ధర్నాలు, అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి పారిపోయి వచ్చి ఇక్కడ ఇదిగో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని 4-5 పిచ్చాపాటి మాటలు తప్ప ఏమీ లేదు. జస్ట్ ఆస్కింగ్ అంటాడు. ఏమన్నంటే ఎందుకయ్యా నువ్వు అక్కడ వాళ్ళని రెచ్చగొట్టేసి పారిపోయి వచ్చావంటే సమాధానం ఉండదు. ఎందుకు వెళ్ళావయ్యా అంటే సమాధానం ఉండదు. అక్కడికి వెళ్ళి కాక్రోచ్ పార్టీకి సంబంధించి నీటి ప్రొటెస్ట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి రాముడి గురించి ఎందుకు మాట్లాడావు, నీకు రాముడు ఇష్టం లేకపోతే మూసుకుని కూర్చోవాలి, అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడావు అంటే మాట్లాడడం. ఎంతసేపు జస్ట్ ఆస్కింగ్ అంటాడు కానీ ఈయన్ని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తే మాత్రం నోట్లో నుంచి ఒక్క మాట రాదు ఈయనకి. ఇలాంటి వ్యక్తి తమ్ముడు అని చెప్పి తెగ సంకలు గుద్దేసుకుని వాడి కోసం రోజుకు 100 ఫోన్లు చేసి బెయిల్ వచ్చిందా అనేటువంటి మాట్లాడిన ఆయన తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడే కానీ గాలికి వదిలేశారు ఇద్దరు కూడా. అంత అద్భుతంగా నిలబడతారు వీళ్ళు ఈ దేశాన్ని గురించి, లేదంటే వాళ్ళని నమ్ముకున్నటువంటి వ్యక్తుల గురించి. ఎవడైనా సరే ఈ ఇద్దరిని నమ్ముకుంటే మీరు ఉన్నది అమ్ముకోవటమే కాదు మొత్తం సంకనాకి పోద్దు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరికీ ఎంతసేపు వాళ్ళని వాడుకోవటమే, వీళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతారు, వాళ్ళతో పాటు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కులాల మధ్య మతాల మధ్య ఎన్ని రకాలుగా గొడవలు పెట్టేటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఆలోచించుకుంటారు తప్ప ఇంకొకటి వీళ్ళకి అవసరం లేదు కూడా. అనవసరంగా వాళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీసు, వీళ్ళు ఏదో పెద్ద ఇది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే సంకనాకి పోవడం గ్యారెంటీ. చూశారుగా జస్ట్ ఆస్కింగ్ ఫెలో ట్వీట్లే. అక్కడ నిజంగా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఈయన ఆ రోజు కనుక వెళ్ళకపోయి ఉండుంటే నాకు తెలిసి అక్కడ లాఠీచార్జ్ జరిగేది కాదు. 15 రోజుల నుంచి ప్రకాష్ రాజ్ అక్కడికి వెళ్ళక ముందు వరకు కూడా చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. అంటే ఒక 80%. ఆ తర్వాత కొంతమంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటువంటి అనేక మంది అక్కడ జాయిన్ అయిపోయారు. కానీ అంతకు ముందు వరకు ఒక 50% స్టూడెంట్సే ఉండేవాళ్ళు. ఈయన వెళ్ళిన తర్వాత ఒక 20%గా తగ్గిపోయారు. ఇంకా చెప్పాలంటే అంతకన్నా తగ్గిపోయారు. ఆ తర్వాత లాఠీ చార్జీలు జరిగేటువంటి పరిస్థితి అక్కడ వెళ్ళింది. కేవలం ప్రకాష్ రాజ్ నాకు తెలిసి నేనైతే డెఫినెట్గా ఎంక్వైరీ చేయమని అడుగుతున్నా ఢిల్లీ పోలీసుల్ని. ప్రకాష్ రాజ్ అక్కడి నుంచి ఎందుకు పారిపోయి వచ్చేసాడు? అంతకు ముందు రోజు వరకు అక్కడ ఉండి జై శ్రీరామ్ అనం, ఇంకొకటి అనం అనేటువంటి రెచ్చగొట్టేటువంటి నినాదాలు ఎందుకు చేశాడు? ప్రకాష్ రాజ్ వచ్చిన తర్వాతే మిగతా వ్యక్తులు ఎవరైతే అసాంఘిక శక్తులన్నీ కూడా అక్కడ చేరిపోవడం జరిగింది. సో డెఫినెట్గా ఇతని పాత్ర ఏంటో తెలుసుకోవాలి. అంతలా అక్కడ జరుగుతుంటే, గొడవ జరుగుతుంటే, అక్కడ పిల్లల మీదే నిజంగా దాడులు జరుగుతుంటే మరి ఎందుకు దొంగలాగా పారిపోయి నటుడు ప్రకాష్ రాజ్ ఎందుకు వచ్చేసావు? జస్ట్ ఆస్కింగ్, ఒకసారి సమాధానం చెప్పు. ఎందుకు వచ్చేసి ఇక్కడికి వచ్చి నువ్వు సొల్లు కవర్లు చెప్తూ ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చుకున్నావు? కావాలంటే ఈరోజు జూలై 21వ తారీఖు దానికి ముందు రోజు అక్కడ ఉన్నాడు, ముందు రోజు నైటే అక్కడ
లాఠీచార్జ్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వీడియోలు పెట్టుకున్నాడు. దీన్ని క్లారిటీగా మీరు చూసుకోవచ్చు. ఎందుకు ఏంటి అంటే దానికి సమాధానం చెప్పడం. ఎందుకంటే మనోడికి ఎదటోళ్ళు అడిగితే మాత్రం నచ్చదు. ఈయన మాత్రం సొల్లి కవర్లు చెప్తాడు తప్ప ఎదటోళ్ళు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే మాత్రం దానికి సమాధానం చెప్పకుండా బెంగళూరు నుంచి కూడా పారిపోయి వచ్చాడు చూసారా. అలాగే ఆపరేషన్ గంజాయి చందు. ఎస్, ఏంటి అంత పెద్ద మాట అన్నామంటే డెఫినెట్గా ఇలాంటి కాక్రోచుల్ని, ఇలాంటి దేశద్రోహుల్ని ఈ దేశం నుంచి తరిమేసేటువంటి టైం వచ్చేసింది. ఎందుకంటే జర్నలిస్టుల పేరుతో ఈ దేశంలోకి చొరబడి ఈ దేశంలో విధ్వంసం సృష్టించాలనేటువంటి కుట్ర పన్నుతూ అసత్యాలు మాత్రమే ప్రసారం చేస్తూ అసత్యాలు మాత్రమే చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇలాంటి జర్నలిస్టుల పేరుతో కొంతమంది ఆటంకవాదులను, టెర్రరిస్టులని చెప్పాలి వీళ్ళని. అలాంటి వీళ్ళ గురించి ఒక వీడియో అయితే చూపిస్తాను. ముఖ్యంగా ఒక ఆడియో వినిపిస్తా, ఆ తర్వాత ఆవిడేం మాట్లాడిందో వినిపిద్దాం. చెప్పండి అమ్మా. ఏ మీడియా ఛానల్ కూడా మీకు ఈ విజువల్స్ చూపించి ఉండదు. ఎందుకంటే ఏ మీడియా ఛానల్ కూడా ఇలాంటి వీడియోలు చూపించదంట. ఎందుకంటే అందులో నిజం లేదు కాబట్టి ఈవిడ మాత్రమే దాంట్లో కట్ చేసి మాత్రమే చూపిస్తుంది. అంతకు మించి వేరే ఏమీ లేదు. కావాలని వేరే ఎలా అయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటాయో వాటిని మాత్రమే కట్ చేసి ముందు జరిగినటువంటి ఆ న్యూస్ని కాకుండా వెనక జరిగినటువంటి ఆ న్యూస్ని మాత్రమే ఈమె బయటకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేదానికి మరోసారి అడ్డంగా బుక్ అయిపోయి అడ్డంగా దొరికిపోయినటువంటి గంజాయి మొక్క గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. చెప్పండి. రైల్ భవనం, కన్నాన్ ప్లేస్ ఏరియాస్ పొగతో నిండిపోయింది. ఆ స్థాయిలో టీర్ గ్యాస్ ను ప్రయోగించారు. అక్కడ ఉండే యువతని చెల్లాచెదురు చేయాలి అని చెప్పి యువత అత్యంత శాంతియుతంగా చేసిన ర్యాలీ ఇది. అయినా సరే తమకు వచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసులు అత్యంత ఘోరంగా మోస్ట్ బ్రూటల్ వేలో లాఠీచార్జ్ అక్కడ ఉండే యువతని చెల్లాచెదురు చేయాలి స్థాయిలో ప్రయోగించారు. ఒకసారి ఈ వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు. దీనికన్నా ముందు ఆవిడ మాట్లాడదాం. పిల్లల్ని కొట్టకండి అని చెప్పి వేడుకుంటున్న ఈ మాటలు వినండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తుంది కదా, కొడుతున్నారు అనేటువంటి వీడియో మాత్రమే ఆమె చూపించింది. ఓకేనా? ఒక్క యువకుని ఇక్కడ ఎంత క్లియర్గా కట్ చేసి మరి చాలా, అంటే ఒక పక్క జరిగేదే ఇంకొక పక్క కెమెరా తిప్పుతుంటే ఆ వీడియోని కట్ చేసేసింది. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అంటే ఈ దేశాన్ని ఏదో ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలో గంజాయి కూడా ఒక భాగమైంది. వీళ్ళందరూ కూడా దేశ రాజధానిలో కూర్చుని యువతను రెచ్చగొట్టేటువంటి పనిలోనే చాలా బలంగా నిమగ్నం అయిపోయారు. అయితే ఇప్పుడు ఈవిడ మాట్లాడిన దానికి అసలు వీడియో ఒక అతను చాలా బలే పెట్టాడు కౌంటరు. ఆ వీడియో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి అసలు ఏమన్నా కౌంటర్ ఇచ్చాడంటే నిజంగా సోషల్ మీడియాలో నాకు వీడియో దొరకల. కానీ ఈవిడ చేసింది నిజంగా సోషల్ మీడియాలో ఎలా బయట పెడుతున్నారంటే ఒక్కసారి చూడండి. పాపం మేడం గారు ఎంత కష్టపడి ఆ వీడియో చేసిందో కానీ. వేడుకుంటున్న ఈ మాటలు వినండి ఒకసారి. ఇదిగోండి, చెప్పాను కదా ఇందాక, ఒక పక్క మాత్రమే చూపించింది. కొట్టేస్తున్నారు అని తెలుసు కదా. అన్నం తింటదా లేదంటే కాంగ్రెస్ ఎరిగిన పెంట తింటదా అని నాకు అర్థం కాదు. రెండో కోణం ఎందుకు ఆ మాటలు అనిపించుకోవటం, నిజాన్ని చూపించచ్చు కదా. దానికన్నా ముందైన వీడియో నేను చూపెడతా. ఒక్కొని పోలీసుని వేసి అందరూ కొడతా ఉంటే అక్కడ పోలీసు కొడుతుంటే పోలీసు అతన్ని విపరీతంగా ఒక్కరిని చేసి దాడి చేస్తుంటే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఆ దాడిని చూపించారు. అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఇంత దారుణమైనటువంటి ఘటనలు గంజాయి చందు గారు చేసినటువంటి, అంటే ఆవిడ ఏ రకంగా మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుందో నేను మీకు ఆల్రెడీ నిన్న మన వీడియోలో చేసాం. బట్ మళ్ళీ గంజాయి చందు గారి కోసం చూపించాలి. ఇకపోతే గంజాయి చందు గారి కోసం మరొకసారి చూపించాలి. ఇదిగోండి, ఈ వీడియోలో మీకు వీడి గురించి చూడండి. పాపం తెగ బాధపడిపోతున్నారు. గంజాయి చందు లాంటి వాళ్ళందరూ కూడా తెగ వీడి కోసం వీడియోలు చేసేసారు. వాడు చేసిన పని ఏంటో చూపించారుగా. వాడు చేసిన పని ఇప్పుడు మీరు చూడండి, ఎంత ఏడుస్తున్నాడో, ఎంత బాధపడిపోతున్నారని చాలా బాధ అనిపించవచ్చు. ఇదిగో వాడు పెప్పర్ స్ప్రే కొట్టి ఎంత దారుణమైనటువంటి కార్యక్రమాలను చూసారా పోలీసుల్ని. అంటే వాళ్ళ శాంతియుతంగా వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళని మీద దాడి చేసింది ఎవరు?
దీని మీద ఇప్పటికే పోలీసుల దగ్గర చాలా క్లియర్ ఎవిడెన్స్, డ్రోన్ షాట్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయలే. వీళ్ళు ఇంకా రెచ్చగొట్టి ఇంకా దారుణమైనటువంటి పనులు అక్కడ జంతర్ మంతర్ దగ్గర చేసేటువంటి పనులు అయితే చాలానే ఉన్నాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, కూడా చూపిస్తాను, ఇంకా వినిపిస్తాను. ఎందుకంటే చూపించలేను, వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగోండి. तो यहाँ टच करना, जिस पे टच करना, ये कौन सी अच्छी बात है? बैट टच करेगा या ऊपर से किसी ने मेरे को कमर से पकड़ के भी पीछे खींचा है ఒక మహిళా జర్నలిస్ట్ పోలీసులకి అక్కడ ఉండేటువంటి వీళ్ళు అదే ఎవరైతే స్టూడెంట్స్ అనేటువంటి చెప్పుకుంటున్నారో వాళ్ళు ఒక మహిళా జర్నలిస్ట్ని అత్యంత దారుణంగా వేధించారు.